వితిన్ నో టైమ్ ఇంత విధ్వంసమా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్ అండ్ దిస్ ఈజ్ శివ. అసలు నమ్మొచ్చాన రేంజ్లో కుమ్మింగ్. జస్ట్ 1 month ముందు టోటల్ ప్రీమియర్స్ 1 million కొట్టకపోవడం ఏంటి? ఇప్పుడు 20 days ముందే 1 million దాటేయడం ఏంటి? ఆ రేంజ్ ఎలా? ఇంతకుముందు సేమ్ ఇలా జరిగిందా? SSME 29 లీక్, స్పిరిట్ క్రేజీ అప్డేట్, ఆల్కహాల్ టీజర్ ఇవన్నీ మాట్లాడుకుందాం. మరి జర మన ఛానల్లో కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓజీ బ్రూటల్ సెన్సేషన్ యూఎస్ఏలో ఫాస్టెస్ట్ ఇండియన్ మూవీ టు రీచ్ 1 million ప్రీమియర్ రికార్డ్ టోటల్ నార్త్ అమెరికాలో. అసలు కొంతమందికి నమ్మడానికి కూడా టైం పడుతుంది. యాజ్ ఐ సెడ్, ఇండియాలో తెలుగు మూవీస్ పరంగా కాదు, సౌత్ పరంగా కాదు, 1 month ముందు వీరమలు సిచ్యువేషన్ ఏంటి, ఎంత వీక్ బుకింగ్స్ ఉండే యూఎస్ఏలో, వన్ ఆఫ్ ది లీస్ట్ రికార్డ్. అలాంటిది ఇప్పుడు ఫాస్టెస్ట్ ఆల్ టైమ్ రికార్డ్. టెరిఫిక్ అంతే. వాట్ ఏ కమ్ బ్యాక్ మ్యాన్. ఆయన లాస్ట్ మంచి మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా. అయితే సేమ్ ఇది ఇలా ప్రభాస్ కూడా జరిగింది. రాధేశ్యామ్ అండ్ ఆదిపురుష్తో బాగా ట్రోల్ అయ్యి ఆదిపురుష్కి వీక్ బుకింగ్స్ చూసి విత్ ఇన్ నో గ్యాప్ సలార్తో రికార్డ్ లెవెల్ ప్రీసేల్స్తో తన కంబ్యాక్ రేంజ్ చూపించాడు. సేమ్ అదే రిపీట్ అవుతుంది ఓజీతో కూడా. మ్యాసివ్ కంబ్యాక్ సెలబ్రేషన్ లోడింగ్. ఇవాటితో యూఎస్ఏ ప్రీసేల్స్ $970K రీచ్ అయింది. 4 million వరకు వెళ్తుందనే దానిపైన నించుంటుంది. ఇంకా మీరేమంటారు? ఇదిలా ఉండగా ఓజీవి కొన్ని ఏరియాస్ బిజినెస్లు బయటకు వచ్చాయి. అఫీషియల్గా కాదు, బట్ మోస్ట్లీ ఇవే ఉంటాయి. కొంచెం అటు ఇటు అంతే. వైజాగ్లో 19 కోట్లు, ఈస్ట్లో 12.8 కోట్లు, వెస్ట్లో 9.6 కోట్లు అండ్ గుంటూరులో 14.4 కోట్లు. మొన్న అన్నట్టు ఓజీ నైజాంలో 50 crore, సీడెడ్లో అప్రాక్స్గా 18 to 20 crore అని టాక్. అలానే ఆఫర్స్ వస్తున్నాయి. ఇంకొన్ని రోజుల్లో తెలిసిపోద్ది ఏరియా వైజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్స్. అండ్ నార్త్ నుండి ఓజీ వర్సెస్ ఓమి గ్లిమ్స్కి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. బాగా ఎగ్జైట్ అయ్యారు వాళ్ళు కూడా. వాళ్ళకి మంచి ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. వాళ్ళకి రీచ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. బికాస్ ముంబై బ్యాక్డ్రాప్, పైగా గ్యాంగ్స్టర్ యాక్షన్ ఫిలిం. అక్కడ క్లిక్ అయితే బాక్స్ ఆఫీస్ వండర్స్ చూస్తాం. ఎలాగో సుజిత్ బాగా తెలుసు అక్కడ సాహోతో. సాహో మస్తు ఆడింది అక్కడ. సో మంచి ఛాన్స్ జాక్పాట్ కొట్టడానికి ప్రమోషన్స్ గట్టిగా చేయాలి. తర్వాత SSME 29 నుండి ఒక షూటింగ్ పిక్ లీక్ అయింది. సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. బాగా స్ప్రెడ్ అయిపోయింది కూడా. ఎంత తొందరగా తీస్తే అంత బెటర్. అయినా జక్కన్న అంత ఈజీగా లీక్ అవ్వనివ్వడే. బట్ షూటింగ్ స్టార్టింగ్లో ఒక సీక్వెన్స్ లీక్ అయింది. మళ్ళీ ఇప్పుడు పిక్. జర చూసుకోండి సార్, గ్లోబల్ సినిమా మంది ముందే. కమింగ్ టు అల్లరి నరేష్ ఆల్కహాల్ టీజర్. నిన్న నరేష్ అన్న న్యూ మూవీ ఆల్కహాల్ టీజర్ వచ్చింది. డిఫరెంట్ ప్యాటర్న్లోకి కట్ చేసి చేశారు. పైగా కొత్త స్టోరీ అండ్ మేకింగ్తో రాబోతున్నారు. కాస్టింగ్, డైలాగ్స్ అన్నీ బాగున్నాయి, ఫ్రెష్ ఫీల్ ఇచ్చాయి. మరి అల్లరి నరేష్కి బ్రేక్ ఇవ్వాలని విష్ చేద్దాం. తర్వాత స్పిరిట్లో వంగా సాబ్ ప్రభాస్ అన్నని నెవర్ బిఫోర్ బోల్డ్ క్యారెక్టర్లో అండ్ యూనిక్ లుక్లో చూపించబోతున్నాడు అని టాక్. ప్రభాస్ని అలా ఎప్పుడు మనం ఊహించుకోలేదు. పర్ఫెక్ట్ బోల్డ్ కాప్ రోల్ అంటున్నారు. ఆ కట్అవుట్కి ఇవి తోడైతే అవుట్పుట్ ఎంత అరాచకంగా ఉంటుందో ఈగర్లీ వెయిటింగ్. సో అది గైస్ మ్యాటర్. రీసెంట్ ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కథ అది ఇది. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి మీరు వెయిట్ చేస్తున్న సినిమాని మెన్షన్ చేసేయండి. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.